వెల్కమ్ టు డే 4. మనం 3 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని టెక్నిక్ టూల్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఈ రోజు డే 4లో ఉన్నాం. మరి డే 4లో మనం ఎలా ఈ యొక్క రేలో మనం నేర్చుకుందామంటే ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏందంటే మన యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ పైన మనం ఆధారపడి ఉంటాం అనే విషయం తెలుసు. కానీ ఆ ఎమోషనల్‌గా మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దాని పైన రిజల్ట్ అనేది ఆధారపడుతుందని తెలుసు. మన ఈవెంట్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఓ గురించి మనం ఈవెంట్స్ ఎలా ఉన్నా రెస్పాండ్ ఎలా కావాలనే విషయం తెలుసుకున్నాం. కానీ ఈవెంట్స్ కన్నా ముందు మన థాట్స్, మన వర్డ్స్, మన ఫీలింగ్, మన యాక్షన్ పార్ట్ దాని నుంచి యూనివర్స్ నుంచి మనకు రిసీవ్ అయ్యే మూడ్‌లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఏదైతే ఇచ్చామో అదే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత ఈజీ రూల్స్ ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ పీపుల్ సక్సెస్ కావడానికి కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి రీజన్ ఏంటంటే, మన యొక్క ఫ్రీక్వెన్సీ లో మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు మనం ఏ వర్క్ చేసినా ఎక్కడైనా స్ట్రక్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. మరి దాన్ని ఎలా పెంచుకోవాలని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే, ప్రతిరోజు ఈ రోజు నుంచి ఒక 21 డేస్ వరకు మీరు మీ లైఫ్‌లో ప్రతి 1 అవర్‌కి ఒకసారి మీరు ఎప్పుడైతే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఐ యామ్ ఆల్సో డూ ఈ ఎక్సర్‌సైజ్ నేను కూడా చేస్తున్నాను. మీ లైఫ్ స్టైల్‌లో మీరు కూడా ఏందంటే దీన్ని ప్రతిరోజు ఒక 1 అవర్‌కి ఫ్రీక్వెన్సీ అనేది సెట్ చేసుకోండి. ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలంటే మీరు ఈ 1 అవర్‌లో ఒక టైమ్, సి అండ్ డిఫరెంట్ ఈ 3 కాలమ్స్ అనేది రాసుకోండి. పక్కనొచ్చేసి మీ యొక్క ఫ్రీక్వెన్సీ రాయండి. ఈ 1 అవర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న 5:00 నిద్ర లేచిన తర్వాత 6:00కి మీ మొబైల్‌లో అలారం మోగడం జరుగుతుంది. అలారం మోగినప్పుడు వెంటనే మీరు చూసుకొని ఓకే. ఈ 1 అవర్‌లో నా ఫ్రీక్వెన్సీ ఏంటి? నేను ఎలాంటి మూవ్‌మెంట్‌లో ఉన్నాను? ఎలా నా యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఏ టైంలో డౌన్ అవుతుందనేది తెలుస్తుంది. ఇలా మీరు సాయంత్రం వరకు మీరు ఎక్కడైతే ఏ సిట్యుయేషన్‌లో డౌన్ అవుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరి దాన్ని ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఎక్కడైతే ఏ టైంలో మీరు లో ఫ్రీక్వెన్సీలోకెళ్తున్నారు. కొందరు మార్నింగ్ నిద్ర లేవగానే కొన్ని సాడ్ మూమెంట్స్ వెళ్తారు. కొందరు మార్నింగ్ మళ్ళీ వెళ్లి ఆఫీస్‌కెళ్ళాలా అని కొన్ని డౌట్ ఫేస్ చేస్తుంటారు. కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. పర్టిక్యులర్ సిట్యుయేషన్, పర్టిక్యులర్ టైంలో. ఆ టైం అనేది మీరు ఎక్కడైతే లో ఫ్రీక్వెన్సీ వెళ్తున్నారో ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా బ్రేక్ చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ బెస్ట్ టూల్ మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. ఆ టూల్ వచ్చేసి ఈ 4 థింగ్స్ ఉంటాయి. ఈ 4 థింగ్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఫస్ట్ మీ యొక్క ఐ యామ్ రెస్పాన్సిబిలిటీ మై ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ. యెస్. ఒక సిట్యుయేషన్ ఎదురొచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని బిజినెస్‌లో, హెల్త్‌లో, మనీలో కొన్ని ప్రాబ్లమ్ వస్తుంది. యెస్. దానికి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. యెస్. ఇది రావడం గల రీజన్ నాదే. నేను ఏదో చిన్న మిస్టేక్ చేశాను కాబట్టి నేనిప్పుడు దీనిలా స్పెండ్ చేయాల్సొస్తుందనే విషయం ఫస్ట్ మీరు దాన్ని సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్న తర్వాత మీరు బ్రేక్ ద ప్యాటర్న్. ఓకే. దానికి ప్యాటర్న్ మీరెలా బ్రేక్ చేయాలంటే ఓకే. ఈ రెస్పాన్స్ వచ్చింది దానికి ఎలా చేయొచ్చు? ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే దానికి వెంటనే దాన్ని ప్రాబ్లమ్‌ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మీ యొక్క ఫిజియాలజీ చేంజ్ చేసుకోండి. మీరు ఏదైతే ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడైతే మనం దాని సిట్యుయేషన్‌లో డల్ మూవ్‌మెంట్‌కెళ్తున్నాం. ఆ డల్ మూవ్‌మెంట్‌కెళ్ళిన తర్వాత మనం మెడ ఇలా కిందకి ఉండి ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ఏం ఆలోచించినా ఒక నెగెటివ్ థాట్స్ అనేది ఎక్కువగా మన మైండ్‌లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క పొజిషన్ అనేది ఇలా మీరు హైయర్ అంటే మన చెస్ట్‌ని ఇలా అప్ చేసి ఇలాంటి పొజిషన్‌లో ఉండి బాధపడడానికి ట్రై చేసి చూడండి. మీరు అస్సలు బాధపడలేరు. ఈ పొజిషన్ అనేది ఈ పొజిషన్‌లో ఉన్నామంటే ఒక ఫ్రీక్వెన్సీ అలాంటిది కాబట్టి ఈ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాయంత్రం 4:00కి మీకు మెంటల్‌గా మీరు కొంచెం డౌన్ అవుతున్నారు. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయంటే యెస్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బ్రేక్ ద ప్యాటర్న్ అని చెప్పి దాన్ని ఆ సిట్యుయేషన్ నుంచి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వచ్చి మీ ఫిజియాలజీ చేంజ్ చేసుకొని దాన్ని ఏ విధంగా అయితే ముందుకెళ్ళొచ్చు అన్న విషయాల గురించి ఆలోచించండి. మీ యొక్క మైండ్‌కి ఫోర్త్ వచ్చేసి ఏంటంటే మీ మైండ్‌కి పాజిటివ్ వర్డ్స్ చేసివ్వండి. యెస్. నేను ఏదైనా సాధించగలుగుతాను. నేను ఏదైనా చేయగలుగుతాను. నా లైఫ్‌లో నేను అనుకున్న దానికి ప్రతి దానికి నేనే రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాను. నేను ఎక్కడో చిన్న ఇష్యూస్ వల్ల ఇది ఇలా రావడం జరిగింది కాబట్టి దీన్ని నేనే రెస్పాన్సిబిలిటీ దీనికి నేనే కర్త, కర్మగా దాన్ని వర్క్ చేస్తానని చెప్పి మీరు వెంటనే చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకున్నట్లయితే మీ లైఫ్ స్టైల్‌లో మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఏ సిట్యుయేషన్స్‌లో ఎక్కడ మీ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది తెలుసుకొని దానికి ఈ 4 థింగ్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. బ్రేక్ ద ప్యాటర్న్ చేయండి. ఫిజియాలజీ చేంజ్ చేసుకోండి. పాజిటివ్ వర్డ్స్ మీ యొక్క సెల్ఫ్ పాజిటివ్ వర్డ్స్ ట్రై చేయండి. ఈ 4 థింగ్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీరు ఏ టైంలో ఎక్కడ ఫ్రీక్వెన్సీ లో అయిందో దాన్ని చేంజ్ చేసుకుంటారు. ఇలా ఒక 20 డేస్, 21 డేస్ ట్రై చేసినట్లయితే మీ ప్రతి 1 అవర్ మీరు చెక్ చేసుకున్న ఫ్రీక్వెన్సీలో మీరు ప్రతి మూవ్‌మెంట్‌లో హ్యాపీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం మరొక టూల్ ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ టూల్‌లో మనం ఎలా ఉండాలంటే ఇది సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఎలా యూజ్ చేయాలంటే దాన్ని ఎప్పుడైతే మన లైఫ్‌లో ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే టూల్‌ని యూజ్ చేసే ముందు, మన లైఫ్‌లో ఇప్పటివరకు మన అచీవ్‌మెంట్ అయిన హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. మన యొక్క కొత్త ఇల్లు కావచ్చు, కొత్త వెహికల్ గురించి, జాబ్ గురించి, అచీవ్‌మెంట్ గురించి కొన్ని మనం సాధించిన విషయాలు, మన లైఫ్ స్టైల్‌లో మనకు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్‌ని ఒక సర్కిల్‌లో మనం నిలబడి, మనం ఒక సర్కిల్‌లో మన ముందు ఒక సర్కిల్‌లా ఊహించుకోవాలి.
ఆ సర్కిల్‌లోకి ఒక కలర్ ఇవ్వాలి. ఆ సర్కిల్‌కి యెల్లో మీకు ఏదైతే ఫేవరెట్ కలర్ ఉంటదో ఆ కలర్ ఇచ్చేసి, ఆ సర్కిల్ లోపల మీరు అనుకున్న విధంగా విజువలైజ్ ఇలా కళ్ళు మూసుకొని, ఓకే. నేను ఒక జాబ్ సంపాదించాను. నా లైఫ్ స్టైల్‌లో మంచి బిజినెస్‌ని గ్రో చేసుకోగలుగుతున్నాను. నా లైఫ్ స్టైల్ నేను ఏదైతే అనుకున్నదో అనుభవించుతున్నాను. మీరు ఒకవేళ ఇలాంటి ఏవి అచీవ్‌మెంట్ మీ లైఫ్‌లో లేకపోతే ఫ్యూచర్‌లో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఒకవేళ అది అచీవ్‌మెంట్ అయిన ప్రెజెంట్ మీ లైఫ్‌లో అది ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది ఒక హైయర్ ఫ్రీక్వెన్సీ దాన్ని చూయించుకొని అక్కడ ఉన్నట్టు ఆ మూమెంట్ ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ఆ రౌండ్‌లోకి ఎళ్ళిపోతాం. ఆ రౌండ్‌లోకి ఎళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ మొత్తం కింద నుంచి కాళ్ళ నుంచి పైకి ఆ కలర్ మన బాడీలోకి వస్తున్నట్టు ఊహించుకొని ఇలా ఫిజియాలజీ మన గురించి మనం పాజిటివ్ వర్డ్స్ చెప్పుకున్నట్లయితే ఇలా డైలీ 2 అండ్ 3 టైమ్స్ ట్రై చేయండి. మీరు ఏ మూవ్‌మెంట్‌లో ఎక్కడైతే డల్‌గా ఫీల్ అవుతున్నారో ఆ మూవ్‌మెంట్ నుంచి ఈజీగా బయటికి రావచ్చు. మనం 2 ట్రిక్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సీక్రెట్ వచ్చేసి ఏందంటే ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ అనేది మన యొక్క వర్డ్స్, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క యాక్షన్స్ వీటి పైన ఆధారపడుతున్నప్పుడు మరి దాన్నెలా క్లీన్ చేసుకోవాలి అంటే 2 రూల్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అసైన్‌మెంట్ వచ్చేసి ఇదే. ఫస్ట్ అసైన్‌మెంట్ వచ్చేసరికి మీ యొక్క 1 అవర్ ఫ్రీక్వెన్సీ మనం చెక్ చేసుకుంటున్నాం. ఇది మెంటల్ క్లీనింగ్ కోసం. మరి ఫిజికల్ క్లీనింగ్ వచ్చేసరికి మీరు ఏరియాలో ఉంటున్నారో మీ ఇంట్లో, మీరున్న ఆఫీస్‌లో, మీ యొక్క వెహికల్‌లో మీరు ఎక్కడైతే మీకుండే ప్లేస్ ఉందో అనవసరమైన థింగ్స్ చాలా వరకు ఉండుంటాయి. మీ పర్స్‌లో, మీ యొక్క ఆఫీస్‌లో, మీ యొక్క టేబుల్ పైన కావచ్చు. అనవసరం యూజ్‌లెస్ అనిపించే అన్నిటిని క్లీన్ చేయండి. ఎందుకోసం అంటే, మన యొక్క ఒక సిట్యుయేషన్స్‌లో ఇక్కడ ఏదైతే ఖాళీ కావాలో, ఆ సిట్యుయేషన్‌లో ఖాళీ చేసినప్పుడు మాత్రమే కొత్తవి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి, ఈ ఫిజికల్ క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెంటల్ క్లీనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 రూల్స్ ఈ 3 థింగ్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న ఫీల్డ్‌లో ఈజీగా హ్యాపీ మూమెంట్స్‌ని చూడొచ్చు. థాంక్ యూ. బై బై.